ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభవందనములు, ఇంకా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం నూతన సంవత్సరంలోకి కొన్ని గంటల్లో అడుగు పెట్టబోతున్నాం. అయితే దేవునికి మనము గడిచిన సంవత్సరము తరపున కృతజ్ఞతలుగా మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు కోరుకునేది కృతజ్ఞతులై ఉండమని కోరుకుంటున్నాడు. మనం ఆయనకి కృతజ్ఞతలుగా ఉన్నామా, లేకపోతే మన శారీరక సంబంధమైన కోరికలు తీర్చుకుంటూ ఆయనకు దూరంగా ఉన్నామా గమనించుకోండి. ఈ నూతన సంవత్సరము వేడుకలని, సెలబ్రేషన్స్ అని పాపంలో జీవిస్తూ అల్లరితో కూడిన ఆటపాటలు, క్లబ్బులని, పబ్బులని, సినిమా హాల్స్ చుట్టూ తిరుగుతూ జీవితాలను పాడు చేసుకోవద్దు. యాక్సిడెంట్లు కొని తెచ్చుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదేశం మేరకు ఆయనకు లోబడి ఉండండి. దేవుడికి ఇష్టంగా బ్రతకండి. కొత్త సంవత్సరం ద్వారా మీ కుటుంబాలను దీవించబడటానికి కూడా మీరు కారణంగా ఉండండి. శాపానికి కారణంగా ఉండొద్దు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయంలో మీరు గడపండి. ఈ యొక్క రాత్రి వేళ దేవుడు మీకు ఎంతగానో దీవెనలు కుమ్మరిస్తాడు. రాత్రి వేళ ప్రమాదాలకు గురి కాకుండా, త్రాగటానికి ఇంకా తిరగటానికి గురి కాకుండా మిమ్మల్ని మీ దేహాలని భద్రపరచుకోండి. అన్ని వేళల్లో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు సెలవిస్తున్న మాట, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నా వలన నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆయన వల్లనే మన సంవత్సరములు అధికములు అవుతాయి తప్ప మనం ఏదో టాలెంట్గా ఉన్నామని, మనం అందమని, లేకపోతే మన కులం మతమని మన సంవత్సరాలు అధికం అవ్వండి. ఆయన ద్వారానే మనకి సంవత్సరాలు అధికం అవుతాయి. కాబట్టి ఆయనకు లోబడుతూ ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని దేవుడి పేరిట మీకు ప్రేమతో చెప్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడ పాపానికి లోను కాకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో మీరు దేవుని ఆలయంలో గడపాలని నేను కోరుకుంటున్నాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా పరిశుద్ధాత్మను పొందుకొని మీరు శక్తి పొందండి. ఎవరైనా సరే శక్తిహీనులుగా ఉన్నారా? ఈ యొక్క గడిచిన సంవత్సరంలో ఆరోగ్యం లేకుండా ఇబ్బంది పడ్డారా? ఈ యొక్క నూతన సంవత్సరం ద్వారా అయినా సరే దేవుని వేడుకోండి. పాపాన్ని విడిచిపెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టంగా బ్రతకండి. ఆయన ఆత్మను పొందుకొని ఆయన శక్తిని మీరు సంపాదించుకోండి. మీ కుటుంబం కూడా దీవించబడును గాక. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకానుసారమైన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండమని దేవుని పేరట మీకు ఆజ్ఞాపన చేస్తున్నాము. ఎందుకంటే దేవుడు తన బిడ్డలు ఎవరు కూడా పాపానికి లోను కాకూడదు అనేది ఆయన యొక్క నిర్ణయం. ఏ ఒక్కరు కూడా పాపం ద్వారా నరకానికి వెళ్ళకూడదు. అందరూ కూడా జీవించి దేవుని కృపకు పాత్రులుగా ఉంటూ కృపా సత్యములను పొందుకుంటూ దేవుని యొక్క పరలోకపు భాగ్యం పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. మీరందరూ కూడా దేవుడికి ఇష్టంగా మీరు బ్రతకాలని, ఎటువంటి యాక్సిడెంట్లకు గురి కాకుండా, త్రాగుడికి